అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం లేవీకాండం 1 నుంచి 10 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 10 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించిన తర్వాత వాగ్దాన దేశానికి అంటే ఇజ్రాయెల్ దేశానికి వీళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో సీనాయి కొండ దగ్గర వీళ్ళకి అనేకమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు. వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. మిగిలిన అన్యజనులందరికీ కూడా ఇజ్రాయెల్ దేశం అనేది ఒక యాజకుల్లాగా ఉండాలి, దేవుడి యొక్క లక్షణాలను వాళ్ళకి చూపించే ఒక దేశంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఇజ్రాయేలీల్ని ప్రత్యేకపరుచుకుని వాళ్ళకు అనేక రకాలైన ఆజ్ఞలు, అనేక రకాలైన ఆచారాలు, అనేక రకాలైన బలులు, దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటున్నాడు అనటానికి ప్రత్యక్ష గుడారం, అక్కడ ఏ ఏ బలు ఎలా చేయాలి, దేని వెనకాల ఏ భావం ఉంది, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని మీరు ప్రవర్తిస్తే ఏం జరిగిద్ది అనే విషయాన్ని కూడా అహరోను కుమారుల ద్వారా మనం 10వ అధ్యాయంలో చూసాం. ఈరోజు లేవీకాండం 11వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుందాం. ఈరోజు మొత్తం కూడా పవిత్రత అపవిత్రత అనే పదాలు మనకి ఎక్కువ కనపడతాయండి. పవిత్రత అపవిత్రత అనగానే కొత్త నిబంధనలో పాపము చేయని వాడు పవిత్రుడు, పాపము చేసిన వాడు అపవిత్రుడు అనే మీనింగులు తీసుకోకండి. ఈ లేవీకాండంలో పవిత్రత అపవిత్రత అనే పదాలకి పరిశుభ్రత అపరిశుభ్రత అంటే క్లీన్గా ఉండడం, అన్క్లీన్గా ఉండడం అనేది గుర్తుపెట్టుకోండి. పవిత్రత అనగానే పరిశుభ్రంగా ఉండడం, అపవిత్రత అంటే అపరిశుభ్రంగా ఉండడం, క్లీన్ అన్క్లీన్. అంతేగాని ఇవి పాపానికి సంబంధించినవి కావు అనేది మనకి గుర్తుండాలి. పాపానికి సంబంధించి బైబిల్లో ఉన్న ఆజ్ఞలు, ఆచారాలు, బలులు ఇవన్నీ వేరు. క్లీన్ అన్క్లీన్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేలీలు పరిశుభ్రంగా ఉండాలి. మిగిలిన అన్ని దేశాలకి వీళ్ళ పరిశుభ్రత, దాని వెనకాల ఉండే భావం, దేవుడి లక్షణాలు వీళ్ళ ద్వారా ఇజ్రాయేలీల ద్వారా మిగతా అన్ని దేశాలకి తెలియాలి అనే ఉద్దేశంతో దేవుడు ఇన్ని ఆజ్ఞలు వీళ్ళకి విధిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. పవిత్రత అపవిత్రత అనగానే పరిశుభ్రత అపరిశుభ్రత, క్లీన్ అన్క్లీన్. అంతేగాని ఇవి పాపానికి సంబంధించినవి కావు అనేది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చాను. మోషే అహరోనులు ఇద్దరిని పిలిచి ఇలా చెప్తున్నాడు వాళ్ళతో, మీరు ఇజ్రాయేలీలతో ఇట్లా అనుడి. ఇజ్రాయేలీలతో చెప్పండి ఇప్పుడు నేను మీకు చెప్పేవి ఏంటవి? భూమి మీదనున్న జంతువులన్నింటిలో మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. కొన్ని జీవులనే తినాలంట, కొన్నిటిని మాత్రమే తినొచ్చు, మిగిలిన వాటిని తినకూడదు. ఏంటవి? జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును. డెక్కలు కలిగి నెమరు వేయదు అంటే, నెమరు వేయడం అంటే ఏంటంటే తిన్న ఆహారాన్ని మళ్ళా నోట్లోకి తెచ్చుకొని తింటాం. ఇప్పుడు గేదెలు కానీ, ఆవులు కానీ, గొర్రెలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? ఆల్రెడీ తిన్న అంటే గడ్డినో లేకపోతే ఆకులనో దాన్ని మరలా నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు నములుతూ ఉంటాయి. నెమరు వేయడం అంటే అదనమాట. నెమరు వేసే వాటిని డెక్కలు కలిగినవి. డెక్కలు అంటే కాళ్ళ కింద డెక్కలు ఉంటాయి కదా, కొంతమంది వాటిని గిట్టలు అని కూడా అంటారు. ఆ కాళ్ళ కింద డెక్కలు కలిగిన వాటిని, నెమరు వేసే వాటిని, ఆ రెండు ఉన్న వాటిని మాత్రమే మీరు తినవచ్చు. కానీ నెమరు వేయి వాటిలోను, రెండు డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఈ రెండు లక్షణాలు చెప్పాడు కదా, నెమరు వేయాలి, డెక్కలు కలిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటే మళ్ళీ తినకూడదు. రెండు, దానికి డెక్కలు ఉండాలి, నెమరు వేయాలి. ఉదాహరణకి గొర్రె, మేక, ఆవు ఇలాంటి తినొచ్చు. వాటికి రెండు లక్షణాలు ఉంటాయి, డెక్కలు ఉంటాయి, నెమరు వేస్తాయి. అయితే ఏదో ఒకటే ఉండేవి, ఎగ్జాంపుల్కి ఒంటె నెమరు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. నెమరు వేస్తుంది కానీ డెక్కలు లేవు కాబట్టి ఒంటెని తినకూడదు. పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రతము, కుందేలు తినకూడదు. కుందేలు నెమరు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి రెండు డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రం. ఇప్పుడు ఒంటె గాని కుందేలు గాని నెమరు వేస్తాయి కానీ డెక్కలు లేవు కాబట్టి అవి తినకూడదు. పందికి డెక్కలు ఉన్నాయి కానీ అది నెమరు వేయదు కాబట్టి ఇది కూడా తినకూడదు. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. కళేబరాలు అంటే చనిపోయినవి. ఆ చనిపోయిన శవాలను మీరు ముట్టకూడదు, వాటి మాంసాన్ని మీరు తినకూడదు, అవి అపవిత్రములు. అంటే వాటిని తింటే అపవిత్రులు అవుతారు అని. పవిత్రత అపవిత్రత అంటే నేను ముందే చెప్పాను కదా, మీరు కూడా అపరిశుభ్రంగా అవుతారు అని దాని అర్థం. ఏంటి అసలు ఇందులో భావం ఏంటి? ఎందుకు కొన్ని తినొచ్చు అని చెప్పాడు, ఎందుకు కొన్ని తినకూడదని చెప్పాడు, దేవుడు వీటి ద్వారా చెప్పాలనుకుంటున్న భావం ఏంటి అనేది మనం చూడాలి. ఈ లేవీకాండం 11వ అధ్యాయం నుండి 11, 12, 13, 14, 15 ఈ అధ్యాయాల్లో మనం ముఖ్యంగా 3 రకాల కేటగిరీస్ చూస్తాం. వాటిల్లో ఒకటి మరణం, రెండవది రక్తం, మూడవది రోగం. ఈ 3 కూడా మనిషిని అపరిశుభ్రంగా చేసేవి.
అంటే వాటిని ముట్టుకున్నా వాటిని తిన్నా మనిషి కూడా అపరిశుభ్రం అవుతాడు అనేది దేవుడు చెప్పాలనుకుంటున్న విషయం. ఈ పాత నిబంధన అంతా కేవలం లేవికాండం అని కాదు, పాత నిబంధన అంతా కూడా దేవుడు శరీర సంబంధమైన విషయాల ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తాడు అని నేను మీకు చాలాసార్లు చెప్పాను. శరీర సంబంధమైనవి చూపించి ఆత్మ సంబంధమైనవి నేర్పిస్తాడు. ఎగ్జాంపుల్కి బల్లు గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక జంతువు మన కోసం చనిపోతుంది అంటే అది రాబోయే యేసుక్రీస్తు వారికి సూచన. మనకి దాని మీద కనికరం కలగాలి, పాపం చేయకుండా ఉండాలి అనడానికి శరీర సంబంధమైన బలి అనేది ఒక సూచన. అలాగే మరణానికి దూరంగా ఉండండి అంటే కొత్త నిబంధనలో నరకానికి దూరంగా ఉండే వాటికి మనం దూరంగా ఉండాలి అని. రక్తమైన రోగమైన ఇవి కూడా ఏం చేస్తాయి? మరణానికి దగ్గర చేస్తాయి. రోగం వచ్చినా రక్తం కారినా ఏం జరుగుతుంది? మరణానికి దగ్గర అవుతున్నాం. కాబట్టి అల్టిమేట్గా ఒక మనిషి మరణానికి అంటే జీవము లేని వాటికి దూరంగా ఉండాలి అనేది ఈ పాత నిబంధనలో నేర్పిస్తూ వాటి ద్వారా జీవము కలిగించే దేవుడికి దగ్గరగా ఉండాలి. నరకానికి తీసుకెళ్లే నరకం అనేది నిజమైన మరణం అని మనం చదువుకుంటాం కదా కొత్త నిబంధనలో. ఆ నిజమైన చావు, నిజమైన మరణానికి మనల్ని తీసుకెళ్లే పాపానికి మనం దూరంగా ఉండాలి అనేది కొత్త నిబంధనలో వీటన్నిటికీ కూడా పరిపూర్ణత. ఇప్పుడు పాత నిబంధనలో ఈ లేవికాండం 11వ అధ్యాయంలో చదివే ఏవి కూడా మనం ఈ కాలంలో ప్రజెంట్ కాలంలో పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి కొత్త నిబంధన వచ్చేసింది కాబట్టి. కానీ ఇజ్రాయేలీలు అజ్ఞాన కాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పే ప్రతి విషయం కూడా భూమి మీద భూ సంబంధమైన ఏదో విషయాన్ని చూపిస్తూ దేవుడు నేర్పిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లేవికాండం 11వ అధ్యాయంలో మనం మాట్లాడుకోబోయేది మరణం గురించి. మరణానికి దగ్గరగా ఉండే జంతువుల్ని మీరు తినకూడదు అని దాని అర్థం. వాటిల్లో ముఖ్యంగా ఏవేవైతే తినగలిగే ఉంటాయో మరణానికి దూరంగా ఉండేవి వాటన్నిటికీ కూడా డెక్కలుంటాయి కాళ్ళ కింద. అలాగే అవి ఆహారాన్ని నెమరవేస్తాయి. అంటే ఆకుల్ని తినే జంతువులు అని దాని అర్థం. ఏవైతే మాంసాహారాన్ని తింటాయో ఎక్కువగా అన్క్లీన్గా అపరిశుభ్రంగా, ఇప్పుడు పంది ఉంది అపరిశుభ్రంగా ఉంటుంది, అలా అపరిశుభ్రంగా ఉండే వాటిని తినకూడదు. ఇప్పుడు కుందేలు ఉంది, కుందేలు ఏం చేస్తుంది అంటే దాని మలాన్ని అదే మళ్ళా నెమరవేస్తూ ఉంటుంది. అంటే దాని మలాన్ని అదే తింటది కాబట్టి అది అపరిశుభ్రం, కాబట్టి దాన్ని తినకూడదు. ఇప్పుడు ఒంటి ఉంటుంది, ఎడారిలో ఎటువంటిదైనా అది ముళ్ళదైనా పాడైపోయిందైనా ఏదైనా కానీ ఒంటి తినగలుగుతుంది, నెమరవేయగలుగుతుంది. జీవానికి కాకుండా నిర్జీవమైన ప్లేస్లో బతికేదిలాగా ఉంటుంది కాబట్టి ఆ ఒంటిని కూడా తినకూడదు. అంటే ఇవన్నీ కూడా అపరిశుభ్రతకు దగ్గరగా ఉంటాయో, శుభ్రత లేకుండా క్లీన్గా ఉండకుండా ఉంటాయో అటువంటి వాటిని మీరు తినకూడదు అనేది దేవుడు ఇక్కడ వీళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు చేసిందే. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నీ కూడా మంచియే అని దేవుడు చెప్పడం మనం చూసాం. ప్రపంచం మొత్తాన్ని చేసి ప్రతిదీ మంచిగా ఉంది అని దేవుడే చెప్పాడు. మరి ఆ మంచి వాటిలో కూడా కొన్ని అపవిత్రం, కొన్ని పవిత్రం, కొన్ని అపరిశుభ్రమైనవి, కొన్ని పరిశుభ్రమైనవి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని కూడా దాన్ని చూసి ఏదో విషయం మనం నేర్చుకోవాలి అనే దేవుడు చేశాడు. పందిని అలాగా బురదలో బొల్లేలాగే దేవుడు ఎందుకు చేశాడు? దాన్ని చూసి మనం అలా ఉండకూడదు అని నేర్చుకోవాలి. ఇప్పుడు దాని నుండి మనం ఏదో నేర్చుకోవడానికే దేవుడు దాన్ని చేశాడు కాబట్టి అది మంచిది. మరి దాన్ని చూసి ఏది నేర్చుకోకూడదో అదే నేర్చుకుంటున్నాం అనుకో, మనం కూడా పందిని చూసి వెళ్ళి బురదలో బొల్లుతున్నాం అనుకో, అది మంచిది కాదు కదా. కాబట్టి దేవుడు ప్రతి దాన్ని కూడా ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో చేశాడు కాబట్టి ప్రతిదీ కూడా మంచిదే. ఏ ఉద్దేశాన్ని దేవుడు అందులో ఉంచాడో ఆ ఉద్దేశం మనం నేర్చుకుంటే మంచిది. ఆ ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశాలు నేర్చుకుంటే అవి మనకి అపవిత్రం, అవి మనకి అపరిశుభ్రతను తీసుకొస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దేవుడు ప్రకృతిని చూపిస్తూ అనేక రకాలైన ఎగ్జాంపుల్స్ చెప్తాడు. ఇప్పుడు కుక్క ఉంది, కుక్క గురించి మంచి విషయం చెప్పమంటే విశ్వాసం అని చెప్తాం. అదే కుక్క గురించి చెడు విషయం చెప్పమంటే అది కక్కింది అదే తింటది, కక్కిన కూడు తింటది అని చెప్పి మనం మాట్లాడతాం. కుందేలు ఉంటుంది, దాని గురించి మంచి విషయం చెప్పమంటే చూడడానికి అందంగా అడారబుల్గా ఉంటుంది అంటాం. దాని గురించి చెడు విషయం చెప్పమంటే దాని మలాన్ని అదే తింటది అని చెప్తాం. దేవుడు ప్రతి వస్తువుని, ప్రతి జంతువుని ఒక్కొక్క పర్పస్తో, ఒక్కొక్క విషయం మనకి నేర్పించడానికి చేశాడు. ఈ పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు రెండింటిని వేరెందుకు చేశాడు అంటే ఏవైతే దేవుడు పవిత్ర జంతువులుగా చేశాడో, అంటే కొంచెం క్లీన్గా ఉంటాయో, ఆకుల్ని మాత్రమే తింటాయో, చనిపోయిన వాటిని తినవో, మాంసాహారాన్ని తినవో, అటువంటి వాటిని మాత్రమే ఇజ్రాయేలీలు తినాలి అని దేవుడు ఎందుకు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు అంటే ఎవరు అడిగినా కానీ ఇదిగో ఇది ఎందుకు తినట్లేదు మీరు, ఇది ఎందుకు తింటున్నారు మీరు అని ఎవరు అడిగినా కానీ దేవుడు మమ్మల్ని మరణానికి దూరంగా ఉండమన్నాడు, దేవుడు మమ్మల్ని అపరిశుభ్రతకు దూరంగా ఉండమన్నాడు. మేము ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, అన్క్లీన్గా ఉండకూడదు అని అందరికీ కూడా ఇజ్రాయేలీలు చెప్పాలి. తర్వాత వీళ్ళ కుమారులు, వీళ్ళ మనవళ్ళు పుట్టినా కానీ మనం దీన్ని ఎందుకు తినట్లేదు, ఇది ఎందుకు తింటున్నాం, ఇలా ఎందుకు ఉండట్లేదు, ఇలా ఎందుకు ఉంటున్నాం, ఈ పండుగలు ఎందుకు ఫాలో అవుతున్నాం, ఆ పండుగలు ఎందుకు ఫాలో అవట్లేదు, ఈ పండుగని ఇలా ఎందుకు చేసుకోవట్లేదు, ఇలాగే ఎందుకు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు అడుగుతారు కదా. అడిగిన ప్రతిసారి కూడా ఇదిగో మనం క్లీన్గా ఉండాలి, రోగాలకు దూరంగా ఉండాలి, మరణానికి దూరంగా ఉండాలి, రక్తానికి, హింసకు దూరంగా ఉండాలి అని దేవుడి లక్షణాలు వీళ్ళు పదే పదే నెమరు వేసుకునేలాగా, పదే పదే
గుర్తు తెచ్చుకునేలాగా దేవుడి ఆజ్ఞలన్నీ పెడుతున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎవరికి ఏ డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏవి తినొచ్చు ఏవి తినకూడదు జంతువుల్లో చెప్పాడు కదా, ఇప్పుడు జలచరాల్లో అంటే నీళ్ళల్లో ఉండే వాటిలో ఏవి తినొచ్చు ఏవి తినకూడదు అని చెప్తున్నాడు అనమాట. జలచరముల్లో వీటిని తినవచ్చు, సముద్రంలోనేమి నదుల్లోనేమి ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చు. సముద్రంలోనేమి నదుల్లోనేమి సమస్త జలచరముల్లోనూ సమస్త జలజంతువుల్లోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు, అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయముగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయములు. నీళ్ళల్లో ఉండే వాటిలో వేటికైతే రెక్కలు పొలుసులు ఉండవో వాటిని తినకూడదు. వాటిని తిన్నా కానీ అవి అపవిత్రాలు అంటే అపరిశుభ్రంగా ఉండేవి అని దాని అర్థం. కొన్ని చేపలు ఉంటాయి నీళ్ళలో చచ్చిపోయిన వాటిని తింటాయి, వేస్టేజ్ని తిని కూడా బ్రతికే చేపలు ఉంటాయి, కొన్ని షార్కులు లాంటివి ఉంటాయి, ఇతర చేపలను తిని బతుకుతూ ఉంటాయి. అలా మాంసాహారమైన చేపలు వద్దు, వేరే దాన్ని చంపి తినే లేదా చచ్చిపోయిన దాన్ని తినే జంతువులకి దూరంగా ఉండండి అని. నీళ్ళలో ఉండే వాటికైనా జంతువుల గురించి అయినా చచ్చిపోయిన వాటిని తినే లేదా చంపి తినే వాటికి మీరు దూరంగా ఉండండి అనేదే వీళ్ళకి ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. వీటిని కూడా తినకూడదు, తింటే అపవిత్రం అవుతారు అంటే అపరిశుభ్రత పరిశుభ్రత. ఈ లేవికాండం మొత్తం పవిత్రత అపవిత్రత అనగానే అపరిశుభ్రం పరిశుభ్రం అనే మాటలే మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎక్కడైనా వీళ్ళు దేవుడి గురించి మాట్లాడుకుంటున్నా కానీ శరీరం క్లీన్ గా ఉంటేనే కదా, ఇల్లు క్లీన్ గా ఉంటేనే కదా దేవుడి మాటలు మన మనసుకు నీట్గా ఎక్కుతాయి. కాబట్టి శరీర సంబంధమైన శుభ్రత అపరిశుభ్రత పవిత్రం అపవిత్రం ఈ శరీర సంబంధమైన వాటిని చూపిస్తూ ఆత్మ లక్షణాలైన పరిశుద్ధత అపరిశుభ్రత అనే ఆత్మ సంబంధమైన లక్షణాలు దేవుడు వీళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవేవి కూడా ఈ రోజు కొత్త నిబంధనలో ఉన్న మనం పాటించాల్సిన అవసరం లేదు, కానీ వాటి భావాన్ని మాత్రం మనం పాటించాలి. దేవుడి మాటలు వినేటప్పుడు, దేవుడి గురించి మనం ఆలోచించేటప్పుడు మన చుట్టుపక్కల పరిస్థితులు క్లీన్గా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. మనం కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మన కడుపును శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన వాటిని చూస్తూ ఆత్మ సంబంధమైన వాటిని నేర్చుకోవాలి అనేది ఇందులో ఉన్న భావం. పక్షులు, ఇప్పుడు పక్షుల గురించి నీళ్ళలో ఉన్నాయి అయిపోయినాయి, జంతువులు అయిపోయినాయి, ఇప్పుడు పక్షుల గురించి. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రాంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గొడ్లగోబ, హంస, గోబబాతు, నల్లబోరువ, సంకుబండి కొంగ, ప్రతి విధమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము ఇవన్నీ కూడా పక్షుల్లో తినకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చంపి కానీ చనిపోయిన వాటిని కానీ తిని బ్రతికే జంతువులు కాబట్టి వీటిల్లో ఉన్న వేటిని కూడా తినకూడదు అని చెప్పి దేవుడు ఇజ్రాయేలీలకి ఆజ్ఞాపిస్తున్నాడు. రెక్కలు కలిగి 4 కాళ్లతో చెరించు చరములన్నీ మీకు హేయములు. 4 కాళ్ళు ఉండి రెక్కలు కలిగినవి ఏంటి? ఇప్పుడు మనం తూనెగలు చూస్తూ ఉంటాం, కందిరీగలు, తేనెటీగలు ఇలాంటి రెక్కలు కలిగి 4 కాళ్లతో చెరించేవన్నీ కూడా మీకు హేయములు. అయితే 4 కాళ్లతో చెరించు నేల మీద గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ మీరు తినవచ్చును. వేటికైతే కాళ్ళుండి గంతులు వేస్తా ఉండే పురుగులు ఉంటాయో భూమి మీద వాటిని మీరు తినొచ్చు. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతల్లో ప్రతి విధమైనది తినవచ్చు. 4 రకాల కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. వాటిని కాకుండా ఏవైతే 4 కాళ్ళుండి కింద పాకేయో రెక్కలుండి ఎగిరేవో ఆ పురుగులు కీటకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా తినకూడదు. ఎందుకంటే ఇవి కూడా ఆ వేస్ట్ అపరిశుభ్రమైన వాటిని తిని బతుకుతూ ఉంటాయి కాబట్టి అవి తినకూడదు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిని తిన్నా చచ్చిపోయిన వాటిని ముట్టుకున్నా సాయంత్రం వరకు అపవిత్రుడు. అంటే సాయంత్రం వరకే ఎందుకు పెట్టాడు, ఆ రోజు వరకే ఎందుకు పెట్టాడు అంటే అపవిత్రత అనేది ఆ చెడు తత్వం అనేది మనలో నుండి పోవడానికి కొంచెం సమయం పట్టుద్ది. వీళ్ళు సాయంత్రం పూట స్నానం చేసి పడుకుని పొద్దున్నే లెగుస్తారు కదా, అంటే వాళ్ళ మైండ్లో నుండి ఆ అపరిశుభ్రత తొలగిపోయేంత వరకు కూడా వాళ్ళు అపవిత్రులు, వాళ్ళు అపరిశుభ్రంగా ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయుటకు నుండునవి మీకు అపవిత్రములు. డెక్కలుండి నెమరు వేసే వాటినే తినాలని పైన చెప్పాడు కదా, డెక్కలు లేకపోయినా నెమరు వేయకపోయినా ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ వాటిని తినకూడదు, అవి అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడు అపవిత్రుడగును. 4 కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాలుతో నడుచునో అవన్నీ కూడా అపవిత్రములు. అరికాలుతో నడిచే ఉంటాయి కదా, ఇప్పుడు కుక్కలు, ఒంటెలు అలా అరికాలుతో ఏవైతే నడుస్తాయో వాటిని
కూడా మీరు తినకూడదు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములు మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. ఏవి తినకూడదు, ఏవి తినొచ్చు అని ఎంత పెద్ద లిస్ట్ చెప్పాడు. ప్రతిరోజు కూడా వీళ్ళకి గుర్తుండాలి. వీళ్ళు వీళ్ళ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దాని వెనకాల ఉన్న భావాన్ని, దేవుడు చెప్పే భావాన్ని కూడా వీళ్ళు గమనించాలి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఓసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, పాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. నేల మీద పాకే వాటిలో కూడా ఏవి తినకూడదు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మీలో ఎవరికైనా కానీ వీటిని తినే అలవాటు లేకపోతే అలవాటు చేసుకోకండి. కొత్తగా అలవాటు చేసుకుని తినాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ వీటిలో ఉన్నవి ఏవైనా తింటూ ఇప్పుడు మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోండి, మీ ఇష్టం. మార్చుకున్నా మార్చుకోకపోయినా వీటి వెనకాల ఉండే భావాన్ని మనం గుర్తించాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో మీ నోటిలోకి వెళ్ళేది మిమ్మల్ని అపవిత్రపరచదు, కానీ నోటిలో నుండి బయటకు వచ్చేవి ఆ మాటలు, ఆ ఆలోచనలు, ఆ పాప కార్యాలు అవే మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కొత్త నిబంధనలో శిష్యులు కూడా అన్యజనుల మీద, ఎవరైతే ఇజ్రాయేలీలు కారో వారి మీద ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అనే భారమైన ఆజ్ఞలేవి కూడా పెట్టలేదు. ఆజ్ఞలు దేనికంటే అందులో ఉన్న భావాన్ని గుర్తించడానికి, మనిషి కోసం. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు కదా, ఆజ్ఞలు మనిషి కోసం, అంతేగాని మనిషి ఆజ్ఞల కోసం కాదు. ఆజ్ఞలు మనిషి కోసం అంటే ఇవన్నీ దేనికోసం అంటే మనిషి పవిత్రంగా, మనిషి పరిశుభ్రంగా బతకడానికి. అంతేగాని చావైనా రేవైనా, పక్క మనిషి చచ్చిపోతున్నా, పక్క మనిషి పాడైపోతున్నా ఖచ్చితంగా ఈ ఆజ్ఞలు మనం పాటించాలి అనేది కాదు. మనిషి ఆజ్ఞల కోసం కాదు, ఆజ్ఞలు మనిషి కోసం. కొత్త నిబంధనలో ఇలాంటి సందర్భాలే మనం చూస్తాం. విశ్రాంతి దినాన ఒకళ్ళ రోగాన్ని యేసుక్రీస్తు వారు పోగొడితే విశ్రాంతి దినాన్ని ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఇంకో రోజు చేయొచ్చు కదా అని అడుగుతారు కొంతమంది పరిసయ్యులు. అంటే మనిషిని బాగు చేయడం కన్నా ఆజ్ఞలు పాటించడమే ముఖ్యము అనుకునే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులకి దేవుడు వ్యతిరేకం. మనిషి కోసం ఆజ్ఞలు కానీ ఆజ్ఞల కోసం మనిషి కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి రోజు మనం స్నానం చేస్తాం. రోజు స్నానం చేయాలి అనే ఆజ్ఞ, ఆచారం ఎందుకు? మనిషి రోగాలకి దూరంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి అనే దానికోసం. ఒక పక్కన ఎవరన్నా మనిషి చచ్చిపోతుంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే కాసేపు ఆగానే నేను స్నానం చేసి వస్తా, ఇది ఆజ్ఞ ఖచ్చితంగా చేయాలి కదా అన్నాం అనుకోండి, మనం ఎలా ఉంటుంది అది? మనిషి చనిపోకుండా, రోగాల బారిన పడకుండా, పాపం జోలికి వెళ్లకుండా ఉండడానికి ఆజ్ఞలు, మనిషి కోసం ఆజ్ఞలు. అంతేగాని ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించాలి, ఒక మనిషి మీద ప్రేమ చూపించడం కన్నా, కనికరం చూపించడం కన్నా, తిట్టడం కన్నా, కొట్టడం కన్నా, వీటన్నిటికన్నా ఆజ్ఞలే ఎక్కువ ఇంపార్టెంట్ అని మనం అనుకోకూడదు. ఆజ్ఞల కోసం మనిషి కాదు, మనిషి కోసం ఆజ్ఞలు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటి వెనకాల ఉండే భావాన్ని గమనించాలి. శరీర సంబంధమైన పరిశుభ్రత అనేది దేవుడు చూపిస్తూ, ఆత్మ సంబంధంగా కూడా మనం అలాగే పరిశుభ్రంగా ఉండాలి. అపరిశుభ్రమైంది మనం తింటే మన శరీరానికి రోగాలు వస్తాయి కదా. దేవుడు చెప్పిన ఈ జీవులన్నింటిలో వేటిని తిన్నా కానీ, అంటే సరిగ్గా వండుకోకుండా వేటిని తిన్నా కానీ రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏవైతే దేవుడు తినొచ్చు అని చెప్పాడో అవి తింటే రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. పాడైపోయిన దాన్ని, మరణానికి దగ్గరగా ఉండేదాన్ని మీరు తింటే రోగాలు వచ్చే అవకాశాలు ఎలా అయితే ఎక్కువగా ఉంటాయో, దేవుడి ఆజ్ఞలకి మీరు దూరంగా వెళ్తే పాపంలో పడిపోయే అవకాశాలు కూడా అంత ఎక్కువగా ఉంటాయి అనేది దేవుడు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేల మీద పాకు జంతువుల్లో వీటిని తినొద్దంటానికి కూడా ఇదే కారణం. అవన్నీ కూడా ఏవైతే అపరిశుభ్రంగా ఉంటాయో వాటిని తిని బ్రతుకుతాయి అని దాని అర్థం. 32వ వచనం, వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బుట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను. ఏదైనా కానీ చనిపోయిన జంతువు వస్తువుల మీద పడింది అంటే ఆ వస్తువుని క్లీన్ చేయాలి, నీళ్లలో వేయాలి. నీళ్ళకి కడిగే స్వభావం ఉంటుంది కదా, నీళ్లు వాటిని పరిశుభ్రం చేస్తాయి, శుభ్రపరుస్తాయి అని దాని అర్థం. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును, తరువాత అది పవిత్రమగును. సాయంత్రం తర్వాత దాన్ని వాడొచ్చు, సాయంత్రం వరకు వాడకూడదు. అంటే చాలాసేపు నీళ్ళలో ఉంచాలి, అంటే దాని యొక్క అపవిత్రం అంతా పోయేంత వరకు అని దాని అర్థం. వీటిలో ఏదైనాను మంటి పాత్రలో పడిన ఎడల దానిలోనిది అంతయు అపవిత్రమగును, మీరు దాన్ని పగులగొట్టవలెను. మంటి పాత్ర అంటే మట్టి పీల్చుకుంటుంది కదా, రక్తాన్నైనా కానీ లేదంటే ఆ వస్తువునైనా ఏదైనా కానీ మట్టి కొండ అనేది అందులో కొంత పీల్చుకుంటుంది. కాబట్టి మట్టి కొండల్లో ఈ అపవిత్రమైన పడితే దాన్ని పగలగొట్టాలి కానీ వాడకూడదు. అంటే ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి. బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంది అన్నట్టుగా ఇజ్రాయేలీల్ని అన్యజనులు
జనులందరి మీద యాజకుడిగా దేవుడు నియమించాడు. ఈ ఇజ్రాయెల్ దేశానికి మరి ఎక్కువ ఆజ్ఞలు, ఎందుకంటే మిగతా వాళ్ళకి వీరు చెప్పేవారిగా తీర్పు తీర్చేవారిగా ఉండాలి కాబట్టి. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమైనా అపవిత్రము. ఏదైతే దేవుడు తినకూడదని చెప్పాడు, ఇప్పుడు తినగలిగినా తినకూడదైనా, చచ్చిపోయిన తర్వాత అవన్నీ కూడా కలేబరాలే కదా. చచ్చిపోయింది ఏదైనా కానీ అది నీళ్ల మీద పడి ఆ నీళ్లు మనం తినే ఆహారం మీద పడితే అదంతా కూడా అపవిత్రము, దాన్ని పక్కన పడేయాలి అని చెప్తున్నాడు. వాటి కలేబరములో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దాన్ని పగలగొట్టవలెను. ఆ కలేబరం చచ్చిపోయింది దేని మీద అయితే పడిద్దో అది కూడా అపవిత్రమే అంటున్నాడు. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగానే ఉండవలెను. ఎప్పటికి కూడా మీరు దీన్ని పాటించాలి. వెళ్ళబోయే దేశంలో, రాబోయే వాగ్దాన దేశంలో ఇవన్నీ కూడా పాటించాలి అని దేవుడు ఇజ్రాయేలుకి చెప్తున్నాడు. అయితే విస్తారమైన నీళ్లు గల ఓటలో గాని గుంటలో గాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. విస్తారమైన నీళ్లు అంటే ఆ నీళ్లు దాన్ని క్లీన్ చేసేస్తాయి కాబట్టి అది మీకు అపవిత్రం కాదు. అట్లా కాకుండా మీ దగ్గర కొంచెం నీళ్ళే ఉండి అందులో కళేబరం పడితే మాత్రం దాన్ని పడేయాలి, అది అపవిత్రం అని చెప్తున్నాడు. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటి మీద పడినను అవి మీకు అపవిత్రములగును. అంటే ఆ అపవిత్రమైన కళేబరాలు, ఆ చచ్చిపోయిన జంతువులు ఉన్న నీళ్లనే మొక్కలు పెంచడానికి వాడకూడదు. మామూలుగా మొక్కల మీద పడితే తుడిచేయచ్చు, మొక్కలకి ఏం కాదు. ఆ నీళ్లతో మొక్కలు పెరిగితే అవి కూడా అపవిత్రంలే, వాటిని కూడా మీరు వాడకూడదు అని చెప్తున్నాడు. క్లీన్నెస్ మీద, క్లీన్గా ఉండడం మీద దేవుడు ఇజ్రాయేలీలకి ఎన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడో మనం గమనించాలి. ఎవరికైనా కానీ ఇందులో ఏది అర్థం కాకపోయినా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. కేవలం తినకూడనివి తిన్నవని కాదు, తినదగినదైనా కానీ అది చచ్చిపోతే అంటే అది మరణిస్తే ఆ శవాన్ని ముట్టిన వాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. సాయంకాలానికి స్నానం చేసి వాడు క్లీన్ చేసుకుంటేనే అప్పుడు మళ్ళా వాడు పరిశుభ్రంగా తయారయ్యాడు అందని అర్థం. దాని కళేబరములలో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. బట్టలు కూడా ఉతుక్కోవాలి, అంటే మరణానికి సంబంధించింది, ఆ శవం చావుకు సంబంధించింది ఏది కూడా మీకు ముట్టకూడదు, మీ బట్టలకు కూడా ముట్టకూడదు అని చెప్తున్నాడు. నేల మీద పాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద పాకు జీవరాశులన్నింటిలో కడుపుతో చరించు దాన్నైనను 4 కాళ్లతో చరించు దాన్నైనను చాలా కాళ్ళు గల దాన్నైనను మీరు తినకూడదు. చిన్న చిన్న పురుగులు ఏవైతే నేల మీద పాకుతాయో వాటిని తినకూడదు, అవి హేయములు. పాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. ఆ పాకే జంతువులను కూడా తినకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇప్పటిదాకా పవిత్రం అపవిత్రం అనే పదాలే వాడాడు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే పదాలు మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళకి శరీర సంబంధమైన పరిశుభ్రత అపరిశుభ్రత, పవిత్రత అపవిత్రత అనేవి శరీర సంబంధమైన ఆచారాలను వీళ్ళకి చూపిస్తూ, ఇదిగో శరీర సంబంధంగానే ఇంత క్లీన్గా పరిశుభ్రంగా ఉండాలి అని దేవుడు చెప్తుంటే ఆత్మ సంబంధంగా ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మలో ఇంకెంత బాగుండాలి, నైతిక సంబంధమైనవి ఏవి న్యాయం ఏవి అన్యాయం ఇలాంటి ఆజ్ఞలు కూడా చాలా ఇచ్చాడు కదా నిర్గమాకాండలో మనం చూసాం. వాటన్నింటి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. శరీర సంబంధమైన బట్టలు, స్నానం, ఏవి తినొచ్చు ఏవి తినకూడదు వీటి గురించే దేవుడు ఇంత జాగ్రత్తగా చెప్తుంటే అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిది ఆశించకూడదు, వీటన్నింటి విషయంలో దేవుడు ఇంకెంత సీరియస్గా ఉంటాడు అనేది వీళ్ళకి అర్థం అవ్వాలి. శరీర సంబంధంగానే దేవుడు ఇంత పరిశుభ్రంగా ఉండమంటున్నాడు అంటే ఆత్మ సంబంధంగా ఇంకెంత పరిశుభ్రంగా ఉండాలి. మీ దేవుడైన నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. పరిశుద్ధ అనేది మనల్ని మనం పరచుకోవాలంట. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే అది మన ఆలోచనల మీద ఉంటుంది అని చెప్తున్నాడు. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. వాటిని తినటం కానీ వాటి కళేబరాలు చచ్చిపోయిన వాటిని ముట్టుకోవడం వల్ల కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము
చేయునట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద పాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనెను. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరికీ చెప్పు అని చెప్పి మోషే అహరోనుని పిలిచి దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పండి, ఏవి తినొచ్చో ఏవి తినకూడదో ఎలా ఉండాలో అవన్నీ కూడా చెప్పండి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన పరిశుభ్రతను గుర్తు చేసేవి అనే దాంతో పాటుగా వాళ్ళంతకు ముందు ఐగుప్తులో అన్యుల ఆచారాల్లో ఉన్నారు కదా, ఆ దేవతలు, ఆ విగ్రహాలు, ఆ అన్య ఆచారాలు ఎంత అపరిశుభ్రంగా ఉంటాయి, ఎంతగా మిమ్మల్ని మూఢనమ్మకాల్లోకి నెట్టేస్తానే, వాటి నుండి మీరు దూరంగా ఉండాలి అనేది కూడా ఇందులో ఒక భావం. దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి బయటకు తీసుకురావడానికి ఒక్క రోజు పట్టింది. ఒక్క రోజులో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు. కానీ ఐగుప్తుని ఇజ్రాయేలీల మనస్సులో నుండి తీయడానికి వీళ్ళ ఐగుప్తులో ఉన్న ఆచారాలు, ఆ మూఢనమ్మకాలు, ఆ విగ్రహారాధన అవన్నీ కూడా వీళ్ళ మనసులో బాగా పాతుకుపోయినాయి కదా. వీళ్ళ మనసులో నీతి, న్యాయం, ప్రేమ, పరిశుభ్రత, పరిశుద్ధత ఇవన్నీ కూడా వీళ్ళ మనసుల్లో నాటడానికి దేవుడికి సుమారుగా 40 సంవత్సరాలు పట్టింది. ఐగుప్తుని వీళ్ళ మనసులో నుండి తీసేయడానికి, అంటే చెడుని వీళ్ళ మనసులో నుండి తీసేయడానికి. ఐగుప్తులో నుండి బయటికి రావడం ఇంపార్టెంట్ కాదు, మన మనసులో నుండి చెడు లక్షణాలు బయటికి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్ అనేది ఈ లేవీకాండం మొత్తంలో మనం గమనించాలి. లేవీకాండం 12వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ 11వ అధ్యాయం మొత్తంలో ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అని దేవుడు ఇన్నిసార్లు చెప్పాడు కదా. కొత్త నిబంధనలో మీరు ఏది తిన్నా పర్లేదు అని మీరు ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు? పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదు అని మీరు అన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు? కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఏం మారింది? దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు కదా, మరి ఏం మారింది అని చాలామంది అడుగుతారు. ఏం మారింది అంటే పాత నిబంధనలో ఆత్మ సంబంధమైన విషయాలు తెలియడానికి దేవుడు శరీర సంబంధమైన ఆచారాలు పెట్టాడు. కానీ ఇవాళ ఆత్మ సంబంధమైన విషయాలు అంటే ఎలా బ్రతకాలి, ఎలా ప్రేమించాలి, ఏ తప్పులు చేయకూడదో, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదో, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా ఇవాళ మనం యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి నేర్చుకోవాలి. సెపరేట్గా కొన్ని ఆజ్ఞలు, ఆచారాలు, పండగలు, పాత నిబంధనలో ఉన్న ఆచారాలు అన్నిటి ద్వారా సెపరేట్గా మనం ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి నేర్చుకుంటే సరిపోయింది. యేసుక్రీస్తు వారు పాత నిబంధన మొత్తానికి కూడా పరిపూర్ణం చేశాడు అని మనం చదువుకున్నాం కదా. యేసుక్రీస్తు వారి జీవితం మనం ఒకసారి చూస్తే దేవుడు మనకి ఏవే విషయాలు నేర్పించాలి అనుకుంటున్నాడు, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రేమించాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎలా పాపానికి దూరంగా ఉండాలి, పరలోకానికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి మనం నేర్చుకుంటే సరిపోయింది. పాత నిబంధనలో దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పించడానికి శరీర సంబంధమైన ఆజ్ఞలు, ఆచారాలు పెట్టాడు. ఇప్పుడు మనకు అవన్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చేసారు కాబట్టి. ఇప్పుడు మన పరలోకం, మన పరిశుద్ధత, మన రక్షణ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిని మనం ఎంతగా ఫాలో అవుతున్నాం, ఆయన చెప్పిన మాటలను ఎంతగా ఫాలో అవుతున్నాం, ఆయన మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము, కేవలము యేసుక్రీస్తు వారి మీదే మన జీవితం ఆధారపడి ఉంది కానీ ఆజ్ఞలు, ఆచారాల మీద కాదు. కాబట్టి పాత నిబంధన ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు, కొత్త నిబంధన పాటిస్తే చాలు అని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఈ లేవీకాండం 11వ అధ్యాయంలో ఉన్నవి మీరు ఆల్రెడీ పాటిస్తుంటే, అంటే ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అనే నియమాలు మీరు పాటిస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా వేరే అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు, అయ్యే పాటించండి. ఎవరైనా అందులో తినకూడదు అని చెప్పినవి ఆల్రెడీ తింటూ ఉండి ఈ అధ్యాయం చదివాక మార్చుకోవాలి అని మీకు అనిపిస్తే మార్చుకోండి. లేదు మేము ఆల్రెడీ తింటున్నాము, మా విశ్వాసాన్ని కూడా కొనసాగిస్తున్నాము, దాంతో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని మీరు అనుకుంటే కొనసాగించండి. కొత్త అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న అలవాట్లు ఖచ్చితంగా మానుకుంటేనే మీరు పరలోకం వెళ్తారు అనేది కూడా లేదు. ఈ ఆహారపు అలవాట్లకు సంబంధించి ఏది తిన్నా కానీ యేసుక్రీస్తు మాటల ప్రకారంగా మనం ప్రవర్తిస్తే అదంతా కూడా మంచిదే. మనిషి నోటిలోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటిలో నుండి వచ్చేవి అంటే మాటలు, లోపల నుండి వచ్చే ఆలోచనలు, క్రియలు ఇవే ఒక మనిషిని అపవిత్రపరుస్తాయి, ఇవే ఒక మనిషిని పాపిగా చేస్తాయి అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏవి తినకూడదో ఏవి తినొచ్చు అని దేవుడు చెప్పిన వీటి ద్వారా వాటి భావం మనం ఏం గమనించాలి అంటే మరణానికి, వ్యాధులకి, రోగాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. శరీరానికి సంబంధించే మనం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాము అంటే ఆత్మకు సంబంధించి ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి. పొద్దున్నే లెగ్గానే బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం, అన్నీ చేస్తాం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇన్ని చేస్తున్నాం కదా, ఆత్మను శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంకెన్ని చేయాలి, ఎన్ని చేస్తున్నాము, ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా, శరీరానికి ఆకలి తీరుస్తున్నాం, దాహం తీరుస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఆత్మకు సంబంధించినవి మనం చేస్తున్నామా, ప్రేమ, కృప, కనికరం ఇలాంటి
అలాంటి వాటిని మనం గుర్తిస్తున్నామా? ఇదంతా కూడా ఈ అధ్యాయంలో ఉన్న భావాన్ని మనం గమనించాలి. ఆజ్ఞలు మనిషి కోసమే కానీ మనిషి ఆజ్ఞల కోసం కాదు. మనిషి మనసు మారడం కోసం, యేసుక్రీస్తు వారికి ప్రతి మనిషి దగ్గర అవడం కోసమే పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా అనేది మనం గమనించాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏవి చేయాలి, ఏం చేయకూడదో, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదో, ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి మనం నేర్చుకుంటే సరిపోయిద్ది. పాత నిబంధన ఇప్పుడు మనం చదివేది దాని భావాన్ని గమనించడానికే కానీ ఆ ఆజ్ఞలు పాటించడానికి కాదు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయంలో ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, మాట్లాడదాం. లేవీకాండం 12వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకి సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.